తీసి ఇదిగో రాబోయే 4-5 సంవత్సరాల్లో మనం చంపేస్తారు లేదా చంపేస్తారు. మనం కూడా తుపాకులు పడతావా గౌరవంకి వెళ్ళిపోతావా? తుపాకులు పెట్టి నేను ముందుంటానో నా పిల్లలు వెనకాల ఉంటారు, మీరు అడగతారు, లేదంటే వెళ్ళిపోతారు. వాళ్ళు అంతా ఒక ఎగిల్ లెవెల్ దగ్గర ఆ ప్రభుత్వం లేదా ఏం కాదు మనాపరిగా భయపడతాం ఆయన అందరూ గడపదంటే మళ్ళీ ఒకసారి చెప్పాడు, మీరు నేను చెప్పిన మాట ఎట్లా లేదు, మీరు అనుభవిస్తారు, నేను వెళ్ళిపోతాను. ఆయన వచ్చేసాడు, పొలం వచ్చాడు, వాడు 3,000 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు. ఆయన బంధువులు అన్నంతా మొత్తం భాషలు తీసి తగ్గించాడు. అది ఇవాళ ఇది 30 ఏళ్ళ తర్వాత ఇవాళ కొద్దిమంది తెలుసు ఇది భారతదేశం పట్టి ఎవరికాడు మునివాడి గురించి తాపత్రయపడుతున్నాం, అది మానేసేయండి. కొడుకుకి 18 ఏళ్ళు వచ్చినండి లెనిన్ దై వాడి సావాడి సావనేనండి 18 ఏళ్ళ వరకే మీరు పెంచండి. 10th హై స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మనండి, డిఫెన్స్ బొమ్మనండి, అగ్నివీరుగా బొమ్మనండి, పంపడాలని మొత్తం దేశం అంతా పిల్లలందరినీ సైన్యంలో పంపించండి. ఇవాళ ఎంత అద్భుతమైన జాబ్ అంటే అగ్నివీరు, ఎంత గొప్ప అవకాశం. 4 ఏళ్ళు పనిచేస్తే వెంటనే 30,000 దాదాపు శాలరీ. నా శాలరీ 60 రూపాయలు. ఆ రోజు 40 రూపాయలు నా మొదటి శాలరీ. వచ్చేటప్పుడు నాకు 300-400 వచ్చినాయి. 9 ఏళ్ళకి 10,000 రావాలి నాకు. ఇప్పటికే 10-30 లక్షలు ఇస్తున్నారు. 4 ఏళ్ళ తర్వాత పనిచేసి బయటకు వస్తే ఒక రోజు ఇస్తారండి. ఆ బ్యాంక్ ఉంటుంది నేను 100 సార్లు 5,000 లోనే పనిచేవాలా. ఇవాళ ఎన్ని అవకాశాలు ఉన్నాయండి. పిల్లల్ని కాలేజీ పంపపాకండి. ఓన్లీ టాప్ 10 ఇన్ ద క్లాస్. ఇది 30 మంది 50 మంది ఉంటే టాప్ 10 5 50 మంది క్లాస్ రూమ్లు ఉంటే టాప్ 10 అంటే 5 మాత్రమే కాలేజీకి వెళ్ళి యోగ్యత ఉంది. వాళ్ళు ఆ ప్రతిమాడు గారి కాలేజీకి వెళ్తే వాళ్ళు చెడిపోతారు, మీ కుటుంబం చెడిపోతుంది, దేశం చెడిపోతుంది. వాళ్ళకి ఏదో చేతివృత్తులు గోల్డ్ డిమాండ్. చేతివృత్తులకి ఎంత డిమాండ్ ఉందంటే ఏమి చదివినాడు 1000-2000 చెప్తాడు రోజుకి. పెయింటర్, వాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ప్లంబర్ 1000-2000 సంపాదించాడు. హైదరాబాద్లో విజయవాడ సెంటర్ గోల్డ్ మంది ఉన్నారు. వాడు నేను గట్టిగా పనిచేస్తే భవాను ఓడిస్తాడు నాకు పని. వాడు నన్ను బెదిరిస్తాడు, నేను ఆయన బెదిరిస్తా అని బతిమాలి పని చేసుకోవాలి. ఇది ఏమీ చదువులేనాడు, అసలు మన లెక్క చేయట్లా. కానీ చదువుకున్నాడు వచ్చి అయ్యా నాకు 10,000 రూపాయలు చేస్తాను. ఇంజనీర్లు వచ్చి నేను కన్స్ట్రక్షన్ కూడా 1 సంవత్సరం చేశాను. 1 సంవత్సరం చేసి నేను వదిలేశాను. అది కాంట్ వదిలేసాను. ఈ లంచాలు నేను ఇవ్వలేదు, ఈ మోసం నేను చేయలేదని చెప్పి వదిలేస్తే నా మేనల్లుడు తీసుకుని ఇవాళ 500 కోట్లు సంపాదించాను. నేను వదిలేసిన నేను ఉద్యోగం చేశాను. నేను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాను. అక్కడ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు పిల్లలు చివరి ఇంజనీరింగ్ చేసి ఇది 30 ఏళ్ళ నాడు ఆ ఇంజనీరింగ్ చేసి పిల్లలు వచ్చి 2,000-3,000 అయ్యా నాకు శాలరీ నీ మెట్ల కింద ఒక రూమ్ ఇవ్వు అని ఫినిష్ అందులో నేను దాంతో ఇదే పరిస్థితి. 2-3% పీపుల్ వల్ల ఈ ఆంగ్ల భాష వ్యామోహంతో ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. మేమంతా తెలుగులో చదువుకున్నాడే, మనంతా తెలుగులో చదువుకున్నాడే. మా ఊళ్ళో అమెరికా వెళ్ళాడు 1948కే తెలుగు చదువుకునే అమెరికా వెళ్ళారు. 100 ఫ్యామిలీలు తెలుగు చదువుకున్నాడు కూడా అమెరికాలో ఉన్నారు. ఈ వ్యామోహం అటు ఇటు కాకుండా చేస్తాను, సర్వనాశనం అయిపోతాను. నేను చాలా టైం తీసుకున్నాను అనుకుంటాను. నాకేమో గంటల తరబడి మన దగ్గర ఎన్ని మీతో షేర్ చేసుకోవాలంటే ఎన్ని ఉన్నాయో ఇది చాప్టర్స్ అండ్ చాప్టర్స్. కానీ అంత టైం మనకెళ్తాం. ప్రత్యేకి సార్కి బీకే రావు గారిని ధన్యవాదాలు చెప్తాం. ఎస్పెషల్లీ వారు మాట్లాడమే కాదు, వారి సందేశాలు చాలా మంది పంపారు. వారు చెప్పిన సందేశం నా ముందు పలికింది. ఆ వాడిన పదజాలం ఇది సామాన్యమైన విషయం. అట్లాగే ఇక్కడ మాట్లాడిన దానికంటే ఆయన రాసిన సందేశం చాలా అద్భుతమైన. చాలా మంది పెట్టారు సందేశాలు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన సమయం ఉపయోగిస్తున్న మనిషి పరిస్థితులు, దేశ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నీ చెప్పారు. మళ్ళీ వచ్చే నెల చివరికి ఈ సైనికుడు కన్నా అలాగే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది. మరి అందరికీ చూస్తాం. ఈ కార్యక్రమం ముగించే లోపు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాజీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన గుర్తించారు కనపడుతున్నారు. వీడియో మాట్లాడితే ప్రతి చేద్దాం. సైనికులకు ఒక చిన్న వినపం ఏంటంటే మీ వాయిస్ కూడా శాసనసభలో పెట్టడానికి ఎమ్మెల్సీ కాలం ఎమ్మెల్యేలు కాలం మీకు ఓటు వేయడానికి కాదు, మీరు ఏర్పించుకునే స్థాయికి ఆలోచిస్తున్నాయి. ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఏదో ఆలోచిస్తుంటే మీ
శక్తిగా, మీరు ఒక సమిష్టి శక్తిగా పోరాడితే రిజల్ట్స్ మీకు అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్సీల్లో ఉన్నా, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, నామినేటెడ్లో ఉన్నా మీ వాయిస్ ప్రభుత్వంలో ఉంటుంది. మీరు చేయాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి యూ మస్ట్ బికమ్ వెరీ స్ట్రాంగ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. ఆ ఉంటే ఎప్పుడు వస్తే ఏ రోజు ఉంటుంది అన్నది ఎదురు చూస్తున్నాం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మూర్తి గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి ఈ ప్రపోజల్ అప్రూవ్ చేసినందుకు, అలాగే మన పోస్టల్ సూపరింటెండెంట్ గారికి, మన ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మాస్టర్ సూపరింటెండెంట్ గారు నాగేశ్వరరావు గారికి, పోస్ట్ మాస్టర్ నాగేశ్వరరావు గారికి, మరి పగలో రాత్రులు నా చుట్టూ తిరుగుతున్న శివయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన పోస్టల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. మీ రుణం తెచ్చుకుంటాం. ఏదో ఒక రోజున తప్పనిసరిగా మీరు చేస్తున్నది మంచి పని. ఎందుకంటే 100 చేసిన దీని విలువ దేనికి రాదు. ఇక్కడ ఉన్న విలువ, ఆ రాజముద్రకు ఉన్న విలువతో ఈ రోజున ప్రసాద్ గారికి రాజస్వం వచ్చేలాగా మీరు గౌరవించారు, సత్కరించారు. కవర్ రిలీజ్ చేసినందుకు పోస్టల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాస్టర్ ఉన్నారా సార్? వైస్ ఛాన్సలర్ గారు రండి సార్, కొంత మాటలు మాట్లాడి క్లోజ్ చేసేందుకు. సంతోషంగా ఉంది. ముఖ్యంగాను భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నటువంటి ఇక్కడ 3 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. నంబర్ 1 ఆర్మీ, నంబర్ 2 మనకి స్పోర్ట్స్ అకాడమీ, నంబర్ 3 పోస్టల్ డిపార్ట్మెంట్. 3 ముక్కాటలుగా ఒప్పిరిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమావేశంలో ఆర్మీ అనేటటువంటిది మనకి ఇప్పుడు నేను 3 నిమిషాలు మాట్లాడతాను. ఆర్మీకి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా సంతోషపడేటటువంటి అంశం ఏంటంటే ఆర్మీ గురించి. మనం ఈరోజు సంతోషంగా చల్లగా ఉంటున్నామంటే ఆర్మీ చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఓ 25 ఏళ్ల క్రితం ఒకసారి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను పాల్గొన్నప్పుడు అక్కడ మైసూరు నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. ఆయన వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మిలిటరీకి ఆహారాన్ని సప్లై చేయడం. మిలిటరీకి ఆహారం సప్లై చేయడం అనేటటువంటిది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. మరి కుర్రాలు అప్పుడు ఆ రోజుల్లో అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కడ ఇలాగే మనకు ప్రసాద్ గారు చెప్పారు, ఎక్కడ ఆహారం దొరికినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అప్పటికప్పుడు కడుపు నింపుకునేటటువంటి ఆహారం తయారు కావాలి. కాస్త వేడి నీళ్ళు ఎక్కడైనా కానీ కొద్దిగా ఒక అగ్గిపుల్ల వెలిగించి 4 పుల్లల మీద వేడి నీళ్ళు కాస్తుంది. దాంట్లో వాళ్ళ దగ్గర ఉండేటువంటి పదార్థాన్ని వేస్తే అది ఆహారంగా తయారవుతుంది. దానిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి సంస్థ మైసూరులో ఉంది. ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంది. కేవలం మిలిటరీకి మాత్రమే సప్లై చేస్తుంది ఆహారం అది. అందుచేత వాళ్ళు దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజు చాలా అద్భుతం అనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఇప్పుడు వచ్చినాయి, కానీ వాళ్ళకి 30 ఏళ్ల క్రితం అంటే కొత్త మారుతుంది. అటువంటి అద్భుతమైనటువంటిది మిలిటరీ. మిలిటరీ ఈరోజు మనకి సహాయం చేస్తుంది. అంటే మనం చాలా నిజానికి మనం చల్లగా ఉంటున్నామంటే కేవలం మిలిటరీ ఒకటే కారణం. అయితే ఈ తర్వాత వచ్చినటువంటిది మట్టిలో మాణిక్యాలని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందించడానికి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే స్పోర్ట్స్ లో ఉండేటటువంటి వాళ్ళని మట్టిలో మాణిక్యాలను తయారు చేసి వాళ్ళని ప్రపంచానికి అందిస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టల్ని మీరు ఇనుమడింపజేస్తున్నారు. మిలిటరీ ఏ విధంగా అయితే మన దేశాన్ని కాపాడుతూ ఉందో మన దేశ ప్రతిష్టను కూడాను స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు మాత్రమే జరుగుతుంది. వాళ్ళకి తినడానికి కూడా సరైనటువంటి ఫుడ్ లేక ఎక్సర్సైజ్ చేసుకున్న అనవసరం కేవలం ఇంట్లో ఉండేటటువంటి అంత అన్నం తినేస్తే వాళ్ళకి శక్తి రాక వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను గమనించింది కూడా ఏంటంటే, స్పోర్ట్స్ చేసేటటువంటి పిల్లలందరినీ కూడాను వాళ్ళు ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాళ్ళు అసలు ఈ అకాడమీ మనకైతే అకాడమీ ఒకటి వచ్చింది వారు చెప్తున్నటువంటి దీనికి. అటువంటి వదాన్యులు ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ గవర్నమెంట్ చేస్తుంది ఆ పని ఏ కొద్దిగా ఉన్నటువంటి దానికైనా సరే. నంబర్ 3 ఈరోజు మనం చేస్తున్నది పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటంత సేవ ఇంకా ఎవరిని మనం వర్ణించలేము. ఇప్పుడు కొద్దిగా ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వెనకబడింది అనేటటువంటి మాట అక్కడక్కడ వినిపిస్తున్నా కానీ నిజానికి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో వచ్చిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించబోతుంది. మళ్ళీ పాత రోజులు వస్తాయి.
ఈ సందర్భంగా మీకు మీ మీద ఈ అద్భుతమైనటువంటి కవర్ రిలీజ్ చేయించడం అనేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాను. స్పోర్ట్స్ అకాడమీ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాను. మిలిటరీగా మీరు ఉన్నందుకు దేశ రుణం తీర్చుకోవడానికి ఇటువంటి మంచి పని చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ.